హాయ్ హలో నేను మీ తిరుమల అండి. ఇవాళ ఒక నాటి స్టైల్ మామిడికాయ పికిల్తో మీ ముందుకు వచ్చానండి. పికిల్ కాదు, ఇది రోటి పచ్చడి. ఒక 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. దాంట్లోకి 20 ఎండుమిర్చి వేసాను. ఈ ఎండుమిర్చి 2 స్పూన్ల ఆయిల్ అండి, పల్లి ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసి వేయించాను. కొంచెం ఇంగ వేసాను. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇవి బాగా వేగకూడదు, లైట్గా వేగాలి. 2 మామిడికాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ మామిడికాయలు. అవి ఒక నాప్కిన్లో పెట్టేసి అలా ఏం చేస్తానా అనుకుంటున్నారా, అలా నేల మీద అలా కొట్టాను. 2-3 సార్లు కొడితే అవి పగిలిపోయాయి. అంటే కట్ చేసే అవసరం లేకుండా అనమాట. అప్పుడే చెట్టుకు తెంపుకొచ్చిన కాయలు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. ఈ పగిలిన తర్వాత లోపల టెంక ఉంటుంది కదా, అది తీసేసి ఎండుమిర్చి రోట్లో వేసి బాగా దంచేసి ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసి దంచేసి అవి మెదిగేటప్పుడు 2 వెల్లుల్లి కూడా వేసి నల్లగొట్టేసేయాలి. ఈ చూడండి, కోసే పని లేదు, చాకు అవసరం లేదు, కత్తిపీట అవసరం లేదు. అలా పగలగొట్టి వేసేస్తే నలిగిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకో ఈ పచ్చడి తెలీదు. ఇది ఇలా మా అమ్మమ్మ చేసేది పచ్చడి. ఆ స్టైల్ గుర్తొచ్చి చేసాము. తర్వాత పోపుకి దంచేసిన తర్వాత పోపు కాయలు పెట్టుకున్నాము. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం 4 తెల్లగడ్డలు నల్లగొట్టి వేసేసి కొంచెం ఇంగువ వేసేసాను. పచ్చడిలో కలిపేసాను. కొంచెం ఉప్పు సరి చూసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది. నాకు కొంచెం తక్కువైంది, మళ్ళీ వేసాను నేను. తీసేసుకొని ఆ పోపులో కలిపేసుకొని ఆ పచ్చడి వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒకసారి ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా మేము చూడండి ఎలా తిన్నామో ఒకసారి. ఆ రోట్లోనే పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడిలో కొంచెం అన్నం వేసి కలిపేసి తలా ఒక ముద్ద తినేస్తే ఎమ్మిగా ఉంటుంది. ఇది చిన్నప్పుడు చేసేవాళ్ళం అండి ఇలాంటి పనులన్నీ. అవి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా ట్రై చేసాము. తలా ఒక ముద్ద తిన్నాము, చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ఇలానే చూడండి, ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ పిల్లలో ఉంటే ఇలా పెట్టండి. థ్యాంక్ యూ.